హలో నమస్తే. ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో భారీ నిరసన ప్రదర్శనలు చేసింది. అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 2 నెలలుగా మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి పోరాటం చేస్తూ వస్తోంది. కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టింది. భారీగా సంతకాలు సేకరించింది. మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం, పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా వైద్య విద్య చదువుకుంటున్న విద్యార్థులకు నష్టం జరుగుతుంది. వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులు అటువంటి విద్యకు దూరం అవుతారు. చదువుకున్న వాళ్ళకు మాత్రమే విద్య దొరికే పరిస్థితి ఉంటుంది. అలాగే పేదలకు వైద్యం దొరికే పరిస్థితి ఉండదు. 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని మీరు డెసిషన్ తీసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజీలో డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పేదవాళ్ళు వైద్యం కోసం వెళ్తే దోపిడీకి గురవుతారు. కాబట్టి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని కోరుతూ వచ్చారు. 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏర్పాట్లు, భూముల సేకరణ, టెండర్లు పిలవడం, ఒక 5 కాలేజీలు పూర్తవ్వడం, ఓ 4-5 కాలేజీల్లో అడ్మిషన్స్, సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ కూడా కావడం, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారంటే దీని వెనక ప్రభుత్వానికి ఏదో దురుద్దేశం ఉంది, ఎవరికో లాభం చేయడం కోసం ఇది చేస్తున్నారు లాంటి విమర్శలు కూడా చేస్తూ వస్తుంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బుద్ధిజీవులు, ఆంధ్రప్రదేశ్లో పేదల ఆరోగ్యం పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలు వైద్య విద్యను అభ్యసించాలని కోరుకునే వాళ్ళు, నాట్ ఓన్లీ పేద ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఓబీసీకి సంబంధించిన వాళ్ళు, ఎకనామిక్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా వైద్య విద్యకు దూరం అయ్యేలా ప్రస్తుతం పీపీపీ పాలసీ ఉంది. కాబట్టి దీనిపైన చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని తప్పుపడుతూ వచ్చారు చాలా వేదికల మీద. ఈ నేపథ్యంలో జరిగిన ర్యాలీ, జరిగిన నిరసన కార్యక్రమాలు చూసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి రావడం కనిపించింది. నిజానికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం అనేది పెద్దగా గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి ఎక్కే విషయం కాదు. కాస్త అర్బన్లో చదువుకున్న వాళ్ళలో, ఎడ్యుకేటర్స్లో, కాస్త విద్యార్థుల్లో మాత్రమే దీనికి సంబంధించిన అవగాహన ఉంటుంది. వాళ్ళకి మాత్రమే దీనివల్ల జరిగే నష్టం ఏంటో తెలుస్తుంది. కానీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా వేల సంఖ్యలో జనాలు రోడ్డెక్కారు. వేల సంఖ్యలో జనాలు రోడ్డెక్కి ఆందోళన చేయడం చూసాం. సింగనమల లాంటి, అనంతపురంలో సింగనమల లాంటి నియోజకవర్గాలలో వేల సంఖ్యలో జనాలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దు అంటూ ఆందోళన చేయడం చూసాం. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలకు సంబంధించిన వీడియోస్ కూడా వీలుంటే నేను ఇక్కడ చూపిస్తాను మీకు. వేల సంఖ్యలో ఏ నియోజకవర్గంలోనూ కనీసం 4 నుంచి 5 వేలకు తక్కువగా జనాలు బయటకు వచ్చిన సందర్భం కనపడలేదు. సో మెడికల్ కాలేజీల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకి ఇది కారణమా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బల ప్రదర్శనలకు వేదిక అయిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దారుణమైన ఓటమిని చవిచూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న బహుశా మొదటి కార్యక్రమంగా దీన్ని చూడొచ్చు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని మొత్తం శ్రేణులన్నీ బయటకు వచ్చి ఆందోళన చేయడం కనిపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యంత్రాంగం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు సంబంధమే లేనటువంటి ఈ ఇష్యూలో ఇంతమందిని కదిలించి రోడ్ల మీద తీసుకురావడం అనేది డెఫినెట్గా ఆశ్చర్యం కలిగించే అంశం. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలంగా చూడాలా, ప్రభుత్వం పైన పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనంగా చూడాలా? మనం 2019 నుంచి 24 మధ్య ఒకసారి చూస్తే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మొదటి 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ రోడ్డు ఎక్కిన పరిస్థితి లేదు. బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడ్డారు. పార్టీ పిలుపులు ఇస్తే పార్టీ కార్యక్రమాలు చేసిన దిక్కు లేదు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 100కు పైగా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు జరగట్లేదంటూ ఎన్నికలకు ఏడాది ముందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యక్రమాలు చూస్తున్న వాళ్ళు మాట్లాడడం విన్నాం. ఒంగోలు మహానాడు తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ కాస్త యాక్టివ్ అయ్యారు. జనసేనతో పొత్తు అనౌన్స్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ పూర్తిగా రోడ్డెక్కారు. ఆర్ఎల్స్ మొదటి 3.5-4 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు బయటికి రావాలంటే భయపడిపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని కదిలించకపోయారు. లేకపోతే ప్రజలు బయటికి రాలేదో తెలియదు. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు కూడా గడవలేదు ప్రభుత్వం వచ్చి. మెడికల్ కాలేజీలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు సంబంధం లేని ఒక సబ్జెక్ట్ పైన, ఒక అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తే ప్రతి నియోజకవర్గంలోనూ వేల సంఖ్యలో జనం రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనని తెలుపుతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం పైన వ్యతిరేకతకి కారణంగానే చూడాలి. ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజల్లో పెళ్ళుబికిన వ్యతిరేకతే బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపుకి ఈ స్థాయిలో ప్రజలు స్పందించడానికి కారణమై ఉంటుంది. వైసీపీకి సంబంధించిన బలమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ పూర్తిగా పార్టీ నాయకత్వం తమని పట్టించుకోవట్లేదు అనే ఆలోచనతో ఉంది. 5 ఏళ్ళు అధికారంలో ఉంటే మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోలేదని భావిస్తోంది. క్యాడర్ పూర్తిగా కాడి ఎత్తేయడం వల్లనే గడిచిన ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోయామనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా గమనించి ఇటీవల పదే నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తే కార్యకర్తలే మొదటి ప్రయారిటీ అంటూ పదే మాట్లాడుతూ వస్తుంది.
కార్యకర్తలే ప్రయారిటీ అంటూ వైసీపీ మాట్లాడుతూ రావడం వల్ల వైసీపీ క్యాడర్ యాక్టివ్ అయ్యి జనాల్ని మొబిలైజ్ చేయగలిగారా? వాళ్ళంతా యాక్టివ్ అయ్యి రోడ్డు మీదకి వచ్చారా? అదొక ఆస్పెక్ట్ ఏర్పడుతోంది. అది అయినా ఈ స్థాయి స్పందన డెఫినెట్గా ఊహించలేం. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రధానమైన మీడియాలో దానికి సంబంధించిన వార్తలు లేవు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రధానమైన మీడియాలో ఆ జనాలను ఎక్కడ చూపించే పరిస్థితులు లేరు, వేరే వార్తల్లో ఉన్నారు. కానీ చాలా నియోజకవర్గాలకు సంబంధించిన విజువల్స్ చూసిన తర్వాత ఈ స్థాయి వ్యతిరేకత, ఈ స్థాయి జనస్పందన మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి రావడం అనేది ఖచ్చితంగా ఆసక్తిని కలిగించింది, ఖచ్చితంగా ఆహ్వానించదగినది కూడా. ఎందుకంటే మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి మాలాంటి వాళ్ళంతా వ్యతిరేకిస్తూ వస్తున్నాం. అది ఆంధ్రప్రదేశ్కి నష్టం కలిగించే నిర్ణయంగా చెప్తున్నాం. 33 ఏళ్ళు కాదు 66 ఏళ్ల పాటు దాన్ని ఇస్తామంటూ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రకటనలు చేయడం చూసిన తర్వాత ఇవి ఎవరికో కొందరికి అమ్ముకోవడం కోసం, కొందరికి లాభం చేయడం కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనే అనుమానాల్ని, అటువంటి విమర్శల్ని మేము చేస్తూ వచ్చాం. చాలామంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డాక్టర్లు, చాలామంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పార్టీ, నాట్ ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీ మినహా, జనసేన మినహా, భారతీయ జనతా పార్టీ మినహా మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని సమర్థించట్లేదు. ఈవెన్ జనసేన కూడా గట్టిగా బయటకు వచ్చి మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కాలేజీలని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా మిగతా ఎక్కడా పీపీపీలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు దాదాపు 20 ఉన్నాయి. ఈ 20 రాష్ట్రాల్లో ఎక్కడ కేంద్రం ఇచ్చిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఉన్న సందర్భంలో ఇక్కడ జరుగుతుండడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. చాలా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆ వ్యతిరేకత రిఫ్లెక్ట్ అయినట్లుగానే చూడాలి. దీన్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఏదో క్యాడర్ని రోడ్డు మీద పెట్టుకుని వాళ్ళు బల ప్రదర్శన చేశారులే అని ప్రభుత్వం అనుకుని దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని చాలా తక్కువగా చూసే ప్రయత్నం చేస్తే, అండర్ ఎస్టిమేట్ చేస్తే, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తే దీనికి సంబంధించిన మూల్యాన్ని రాజకీయంగా తెలుగుదేశం పార్టీ చెల్లించాల్సి వస్తుంది. ఈ ప్రదర్శనలన్నీ చూసిన తర్వాత అయినా, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గమనించిన తర్వాత అయినా, ప్రజలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎంత ఆగ్రహంతో ఉన్నారో చూసిన తర్వాత అయినా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపైన వెనక్కి రావాలి, వెనక్కి తగ్గాలి. వెనక్కి తగ్గకపోతే రాజకీయంగా నష్టం జరుగుతుంది. రాజకీయ పార్టీలు కిరీటాలేం పడిపోవు. నిజానికి రైతు చట్టాలకు సంబంధించిన అంశంపైన ప్రధాని మోదీ బిగుసుకుని కూర్చున్నారు. రైతు చట్టాలు దేశానికి మంచి చేస్తాయంటూ పట్టుకుని కూర్చున్నారు. రోజుల తరబడి, నెలల తరబడి ఢిల్లీలో రైతులు ఆందోళన చేయడం చూసాం. 100 మంది రైతులు ఆందోళనలో చనిపోవడం చూసాం. అయినప్పటికీ ప్రభుత్వం దిగి రాలేదు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం దిగి వచ్చే వరకు రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. నరేంద్ర మోదీ లాంటి ఒక నాయకుడు అత్యంత బలమైన రాజకీయ పార్టీకి నాయకుడిగా ఉన్నారు. భారతదేశంలో చాలా స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్లో ఒకరిగా ఉన్నారు. అటువంటి స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా రైతు చట్టాల అంశానికి సంబంధించి తన నిర్ణయం తప్పు అని పార్లమెంట్ సాక్షిగా చెప్పి ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వాలు అటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజల్లో పలచనైపోరు, ప్రజల్లో గౌరవం పెరుగుతుంది పార్టీల పట్ల, ప్రభుత్వాల పట్ల. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మోదీ స్ఫూర్తితో ఏ రకంగా రైతు చట్టాలను ఆయన వెనక్కి తీసుకున్నారో అదే స్ఫూర్తితో పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనుకుంటున్న మెడికల్ కాలేజీలని మళ్ళీ తిరిగి ప్రభుత్వ పరంగానే కంటిన్యూ చేస్తామనే మాట చెప్తే ప్రజల్లో వ్యతిరేకతని కాస్త తగ్గించినట్లు అవుతుంది. ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల ఆలోచనల మేరకు పనిచేస్తుంది అని చెప్పడానికి సంబంధించిన ఒక అవకాశం మీకు దొరుకుతుంది.